ఈ ఒక్క దానిమ్మపళ్ళు తింటే మంచిది, షుగర్ వాళ్ళు తినాలి, క్యాన్సర్ వాళ్ళు తినాలి, బీపీకి మంచిది ఇలా అంటారు. కానీ పర్టికులర్గా దేనికి మంచిదో అంది మనకి తెలియదు, ఎందుకు మంచిదో అంది. ఈ ఒక్క దానిమ్మ గింజలట ఫస్ట్ దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఏంటంటే అబ్బా హెల్త్ బెనిఫిట్స్ తెలుసా? దీని హెల్త్ బెనిఫిట్స్ అంట యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది సెల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది, ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడుతుంది, హార్ట్ హెల్త్కి మంచిది. హార్ట్ హెల్త్కి ఎలా మంచిది? బ్లడ్ షుగర్ని బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, లో కొలెస్ట్రాల్ అనమాట. దీనిలో ఉన్న ఫైబరు అరుగుదలకి చాలా మంచిదట. విటమిన్ సి అట పుష్కలంగా ఉందటండి. ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయంట. అయితే ఇది ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి. అంటే యోగా కానీ ఎక్సర్సైజులు కానీ. మరి మెమొరీ బూస్టింగ్కి చాలా బాగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తికి చాలా బాగా పనిచేస్తుందట. గుండె హార్ట్ హెల్త్కి ఎలా మంచిది తెలుసా? ఇది మన బాడీలో ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని ఉంటాయి రెండు. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. ఈ రెండిట్లో ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్కి తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్కి పెంచుతుందట. అన్నీ ఈ ఒక్క దానిమ్మ గింజలు ఎలాగ రత్నాల్లా మెరుస్తున్నాయో దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా అలానే ఉన్నాయండి. అయితే ఇది డైజెస్టివ్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుందట. బ్లడ్ ఫ్లో చేయడం కూడా చాలా బాగా పనిచేస్తుందట. ఇందులో ఉన్న ఫైబర్ అట, ఈ ఫైబరు ఏం చేస్తుందంటే డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. అంటే జీర్ణకోశ వ్యవస్థకి డైజెషన్కి చాలా పనికొస్తుంది. ఇదంట బ్రెస్ట్, ప్రోస్టేట్, లంగ్స్, కాలన్ క్యాన్సర్ ఇవన్నిటికి కూడా మంచిదటండి. అంటే మరి ఎప్పుడైతే జీర్ణకోశ వ్యవస్థకి నయం చేస్తుందో ఏ క్రిములనైనా చంపి పారేస్తుంది. మరి ఇంకేంటి? బోన్ హెల్త్కి దుమ్ములో ఎముక పృష్టికి చాలా మంచిదట. మరి మజిల్ స్ట్రెంత్కి కూడా మంచిదేనటండి. మజిల్స్ కండ పృష్టికి చాలా మంచిదంట. మరి ఇంకా ఏంటి తెలుసా? మన కిడ్నీ హెల్త్కి చాలా మంచిదట. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు లేకుండా ఉండడానికి ఇది చాలా చక్కగా సహాయపడుతుందట. దానిమ్మ తొక్కలు జుట్టుకి చాలా మంచిదని కూడా అంటారు. జుట్టు సంగతి నాకు తెలియదు, కానీ ఈ దానిమ్మ తొక్కలన్నీ జుట్టు సంగతి నాకు తెలియదు. నా చెట్లకు మాత్రం మెన్యూర్. తప్పులుంటే మన్నించండి. ఎంత ఆనందంగా ఉందో తెలుసా? కన్నవారింటి నుంచి వచ్చిన చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ వవని మా కన్నవారింట్లో తెచ్చినవి. ఈ వవని నాకు చాలా రుచిగా ఉంటాయి. మా కన్నవారే కదా, ఎవరి కన్నారు అని అంతే కదా. ఇంతటితో ఇలా తీసుకుంటున్నా. తప్పులుంటే మన్నించండి.